ఉత్తరాంధ్ర కీర్తి కిరీటంలో మరో కలికితురాయిగా నిలవబోతున్నటువంటి భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ప్రధాని మోదీ గారి చేతుల మీదుగా ఆగస్టు 1వ తారీఖున ప్రారంభం కాబోతోంది. అయితే ఈ సందర్భంగా క్రెడిట్ వితౌట్ కాంట్రిబ్యూషన్ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రేజ్ చేశారు. సార్, ఆయన ట్వీట్ చేశారు. ఆయన చెప్తుంది ఏంటంటే, వాళ్ళ క్లెయిమ్ ఏంటంటే, వైసీపీది జూన్ 2020లో నిర్మాణం కోసం జిఎంఆర్ సంస్థతో కన్సెషన్ అగ్రిమెంట్ కుదుర్చుకోవడం దగ్గర నుంచి ల్యాండ్ అక్విజిషన్, R&R, సైట్ క్లియరెన్స్, ఎన్ఓసీలు, భద్రతా అనుమతులు, నీరు, విద్యుత్తు, ఇంటర్నల్ రోడ్డు, ఏరోనాటికల్ సర్వీసులు, ఆర్థిక సమీకరణ, ఇలా ప్రతి ప్రక్రియ కూడా వైసీపీ ప్రభుత్వ హయాంలో పూర్తయింది అనేటువంటిది వాళ్ళు చెప్తుంది. భూసేకరణ కూడా పూర్తి చేశామని, నిర్వాసితులైన 4 గ్రామాల ప్రజలకి పునరావాసం కల్పించాం, భూసేకరణ, R&R కోసం 967 కోట్లు, ఎయిర్పోర్టుకు నీళ్లు తీసుకురావడం కోసం 75 కోట్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 134.5 కోట్లు, ప్రత్యామ్నాయ రోడ్ల కోసం 7.29 కోట్లు, సబ్స్టేషన్ కోసం 2.35 కోట్లు, మొత్తంగా 1200 కోట్లు మేము ఖర్చు పెట్టాం అనేటువంటిది వైసీపీ చెప్తుంది. అయితే గతంలోనే నితిన్ గడ్కరీ గారు కూడా అప్పుడు ప్రారంభోత్సవం చేసినప్పుడు ఆ స్టేజ్ మీద ఆయన మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి. సార్, ఒకసారి నితిన్ గడ్కరీ గారిది ప్లే చేయండి బయట. One of the important demand from the Chief Minister is with me, that is the making of 6-lane Vizag Port Highway and NH16 near Bhogapuram. The length is 55 km, cost is 6,300 crore, and state is going to contribute for land and giving me some concession. I already request the Chief Minister and the Chief Secretary. They have given me the letter, and also 157 acre of land for multimodal logistic park they are giving. From my ministry, I am sanctioned this important project, which is very important for Andhra Pradesh and dream project of Honorable Chief Minister. Many times he requests me about this proposal. Today I am happy that we are sanctioning this project. Sir, అంటే దాదాపుగా 1200 కోట్లు పెట్టి ఖర్చు చేసి మొదలు పెడితే ఒకటండి, ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ కంప్లీట్ అయింది ఆంధ్రప్రదేశ్లో, ఒక ల్యాండ్ మార్క్. సో దాని మీద భోగాపురం ఎయిర్పోర్ట్ గొప్పతనం ఇది. సో ఇది ఇప్పుడు పూర్తవుతా ఉంది. ముఖ్యంగా మా చేతుల మీద నుంచి మేము ఇవాళ దీన్ని ప్రారంభిస్తున్నాం, మాకు సంతోషం అని ఇలాంటిది ఏదైనా పబ్లిసైజ్ చేసుకోమన్నాడు, తప్పులేదు. కానీ ఇంత పెద్ద హ్యూజ్ ప్రాజెక్ట్స్ ఓవర్ నైట్ ఎవరైనా కట్టగలుగుతారా అనేది మామూలుగా ఆలోచించగలిగిన వాళ్ళందరికీ కూడా తెలిసింది. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఇక్కడ హైటెక్ సిటీ తీసుకుందాం. అసలు ఈ వ్యవహారం అంతా హైటెక్ సిటీ నుంచే మొదలైంది. ఆయన ఇప్పటికీ కూడా పదే మాట్లాడేది ఏంటంటే, హైటెక్ సిటీ నేనే కట్టానని చెప్పంటారు. హైటెక్ సిటీ మీరు కట్టలేదు మహాప్రభు, ఆల్రెడీ అసలు ఐటీ కంపెనీలు అనేవి బేగంపేటలో ప్రారంభమైనవి. ఆ తర్వాత అక్కడ అంజనార్దన్ రెడ్డి గారు ఆయన శంకుస్థాపన చేశారు, అప్పుడు ఒక చిన్నగా మొదలైంది. అయితే మీరు దాన్ని మీ హయాంలో దాన్ని ఎక్స్పాండ్ చేశారు అన్డౌటెడ్లీ అని చెప్తాం. తర్వాత దాన్ని కంటిన్యూస్గా ఆ డెవలప్మెంట్ కంటిన్యూ చేసింది రాజశేఖర రెడ్డి గారు, తర్వాత వచ్చినటువంటి కేసీఆర్ గారు. ఇదంతా కూడా డెవలప్మెంటల్లో ఇలాంటి హ్యూజ్ ప్రాజెక్ట్స్ అన్ని కంటిన్యూస్ ప్రాసెస్. దానికి అనుసంధానంగా అక్కడ ORR అనేటువంటిది రాజశేఖర రెడ్డి గారి హయాంలో దానికి ఇది చేశారు. ఇక GMR గురించి కూడా ఆయన మాట్లాడుతుంటారు, నేనే చేశానని. కానీ GMR ప్రాజెక్ట్ కానీ హైటెక్ సిటీ కానీ సాక్షాత్తు GMRకి వెళ్ళేటువంటి PV నరసింహారావు ఫ్లైఓవర్ తీసుకుంటే అది ఒకరి హయాంలో మొదలైంది, మరొకరి హయాంలో పరుగులు పెట్టింది, ఇంకొకరి హయాంలోనేమో ఆ ఫ్లైఓవర్ ఏమో మన రోసే గారు దాన్ని ప్రారంభించారు. రోసే గారు ప్రారంభించి ఇదంతా నేనే కట్టాను ఆయన చెప్పుకోలేదే, చాలా హుందాగా వ్యవహరించారు ఆ రోజున. అందుకని ఇవన్నీ కూడా రాష్ట్ర అభివృద్ధిలో ప్రధానమైనటువంటి ప్రాజెక్ట్స్ ఏమన్నా ఉంటే ఆ లెగసీ కంటిన్యూ అవుతుంది. బాధ్యత కలిగినటువంటి వాళ్ళు దాన్ని కంటిన్యూ చేస్తారు. కొన్ని చోట్ల అసలు అది లేకుండా ఇది ఫలానా హయాంలో మొదలైంది కాబట్టి దీనికి శాంక్షన్స్ లేవని ఆపేసినటువంటి ప్రాజెక్టులు, నిధులు లేక ఇప్పటికీ పిచ్చి మొక్కలు పెరుగుతున్నటువంటివి చాలా ఉన్నాయి. మెడికల్ ఇవి కూడా అందులో భాగంగా దాన్ని తీసుకోవచ్చు. కాబట్టి ఈ క్రెడిట్ ఇది రాదే అని చెప్పుకునే బదులు అసలు ఏం జరిగింది, ఎంత జరిగింది, ఇంకా జరగాల్సింది ఎంత అనే దాని మీద వెళితేనే ఔచిత్యం ఉంటుందనేది అనుకుంటున్నాను. మరి ప్రభాకర్ గారు మీరేమంటారు? క్రెడిట్ వితౌట్ కాంట్రిబ్యూషన్ అంటే తెలుగులో అంటే విజయబాబు గారు, ఒకవేళ ఇఫ్ ఐఎమ్ రాంగ్ మీరు దాన్ని కరెక్ట్ చేయాలి. ఎవరికో పుట్టిన బిడ్డకే మేము పేరు పెట్టుకున్నాం అంటారు. ఇది ఎట్లా ఉంటుందంటే, సక్సెసివ్ గవర్నమెంట్స్ మీరు అన్నట్టుగా లెగసీ పాయింట్ ఆఫ్ వ్యూలో
అనేకమైన కార్యక్రమాలు మనం చేయొచ్చు. ఒక ప్రభుత్వం ప్రారంభిస్తే రెండో ప్రభుత్వం దాన్ని కొనసాగించవచ్చు, లేదా చివరి దాకా తీసుకురావచ్చు. దీనికి నో అబ్జెక్షన్ ఇన్ ది డెమోక్రటిక్ ప్రాసెస్. బట్ నువ్వు చివరిలో వచ్చి మొత్తం మీరు ఇప్పుడు గడ్కరీ స్పీచ్ ని జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడ పెట్టి వేయించి చూపించారు కానీ లేకపోతే ఎంతమంది తెలుస్తుంది ఇది? దాదాపు 4200 కమ్యూనిటీస్ ఉన్నట్టు, దాదాపు 400 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి హైదరాబాద్ని నేనే కట్టారు అనుకుంటే నిజంగా నమ్ముతారేమో. ఇది బాబు, ఇది ఒక 400 సంవత్సరాల చరిత్ర ఉంది. హైదరాబాద్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ సిటీ ఆఫ్ కమ్యూనిటీస్ అని చెప్తాం మామూలుగా. అనేకమైన కమ్యూనిటీస్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సిటీనే హైదరాబాదు. ఇది ఎవాల్వ్ కావడం కోసం దాదాపు ఒక 400 సంవత్సరాలు పట్టింది. ఈ 400 సంవత్సరాల్లో ఒక 20 సంవత్సరాలుగా హైటెక్ సిటీ, లేకపోతే జనార్దన్ రెడ్డి గారి దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి గారు, మధ్యలో ఉన్నటువంటి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, వీళ్ళందరూ రకరకాలుగా వచ్చి తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఇది చెప్పుకోవటం, ఇది ఈ మధ్యకాలంలో వార్తాపత్రిక, మీరు జర్నలిస్ట్ కాబట్టి నేను చెప్తున్నాను, మీరు ఎడిటర్గా ఉన్నారు కాబట్టి, ఆ మధ్యకాలంలో వార్తలో ఒకటి వచ్చింది సార్, అశోక చక్రవర్తి రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటించను అని రాస్తూ దాని పక్కన ఇంకేం రాశారంటే కింద చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆ చెట్లు కొట్టించను. దేనికోసం? ఇది ఇది ఈ రైలు ఇలా సాగుతుంది. సో ఇప్పుడు భోగాపురం స్టార్టెడ్ 1200 కోట్ల రూపాయలతోటి జగన్మోహన్ రెడ్డి గారు, మోహన్ గారు చదివినట్టుగా అనేకమైన డెవలప్మెంట్ యాక్ట్, దాని పర్మిషన్స్ తోటి కానీ, R&R కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి రైతులతో కానీ మాట్లాడి తీసుకున్నటువంటి అనేకమైన అంశాలు, అనేకమైన డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ ఉన్నదని ఎలా స్ట్రైట్ అవే మేమే చేసాం, క్రెడిట్ గోస్ టు అస్ అని ఇది ఎలా చెప్పుకుంటారు? సిగ్గు అనిపించదా? సార్ తులసిరెడ్డి గారు జాయిన్ అయ్యారండి మనతో, మాజీ రాజ్యసభ సభ్యులు. సార్ నమస్కారం సార్. సార్, అదే భోగాపురం ఎయిర్పోర్ట్ ఆగస్టు 1వ తారీఖున ప్రధానమంత్రి మోదీ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుపుకోబోతుంది. అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే క్రెడిట్ వార్ అనేటువంటిది మళ్ళీ తెర మీదకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారండి, మొత్తం దేనికి ఎంతంత ఖర్చు పెట్టారు, దాదాపు 1200 కోట్ల రూపాయలు మా హయాంలో జరిగాయి ఆ పనులన్నీ అనేటువంటిది. సో క్రెడిట్ వితౌట్ కాంట్రిబ్యూషన్ లాగా చంద్రబాబు నాయుడు గారు క్లెయిమ్ చేసుకుంటున్నారు దీన్ని అనేటువంటిది ఆయన చేసిన ట్వీట్. దీని మీద మీరేమంటారు? అదే కాదు, దాంతో పాటు ఇప్పుడు మేము డిస్కస్ చేసింది మీరు విన్నారు లేదో, ఈ ఐటీ సెక్టార్ కి సంబంధించి హైదరాబాద్ లో జనార్దన్ రెడ్డి గారు దానికి శ్రీకారం చుట్టారు. కానీ ఐటీ నా వల్లే అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటారు. అట్లాగే జిఎంఆర్కి సంబంధించి కానీ, ఓఆర్ఆర్కి సంబంధించి కానీ ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినటువంటి రాజశేఖర రెడ్డి గారి కంట్రిబ్యూషన్ చాలా హ్యూజ్ కంట్రిబ్యూషన్ ఉంది. ఆ మధ్య ఏదో ప్రైవేట్ సంభాషణలో కేవీపీ గారు కూడా చెప్పారు ఏంటంటే, దాన్ని శరవేగంగా నడపడం కోసం మేము మా ఇది కూడా తగ్గించుకొని, ఇది కొంతమంది బ్యూరోక్రాట్స్ ఉంటారు, వాడు ఫైల్ పట్టానికి కదలదు, వాళ్ళకి ఏమేం కావాలో అది కూడా చేసి అసలు రెస్ట్లెస్ గా మేము దాన్ని చేసామని చెప్పని అంటారు. కానీ ఇదంతా